అందరికీ ప్రేజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు టుడేస్ వైనెస్ ప్రోగ్రామ్. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్ టుడే? చాలామంది మరి వేరే దేశాల నుండి కూడా వీక్షిస్తున్నారని తెలియపరుస్తూ ఉంటున్నారు. మరి వీలైతే ఇదే తెలుగు వైనెస్ని కింద మరి ఇంగ్లీష్లో రాయడానికి ప్రయత్నం చేస్తామండి. బై గాడ్స్ గ్రేస్ వీ విల్ మేక్ ఇట్ హ్యాపెన్ సూన్. చాలాసార్లు నాకు నచ్చిన మోటో ప్లస్ నేను ఫాలో అయ్యే మోటో మీకు చెప్తాను. కమ్ ఈజీ, గో ఈజీ. త్వరగా ఏదైతే వస్తుందో, ఎంత త్వరగా వచ్చిందో అంత త్వరగా వెళ్ళిపోతుంది. త్వరగా నాటబడిన చెట్టు కూడా మనం చూస్తే కొట్టుకొని పోవడానికి ఎంతసేపు పట్టదు. సో త్వరగా నాటబడింది, త్వరగా పెరిగింది, త్వరగా కొట్టుకోపోతుంది. సో దేవుడు అలా పనిచేయడు. దేవుడు మన జీవితాల్లో ఆలస్యమైనా కూడా మనం ఓర్పు సహనం చూపిస్తే దేవుడు మనకి స్థిరమైనవి దేవుడు ఇస్తాడు. కొట్టుకుపోయేది, అప్పుడు కనిపించేది, ఇప్పుడు వచ్చింది రేపు ఉండదు అనేది దేవుడు ఇవ్వడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనములో ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి అవాగ్దాన ఫలము పొందెను. ఈ మాట అబ్రహాం గురించి రాయబడింది. ఈ అబ్రహాం అనే వ్యక్తి ఆశీర్వాదాలకు తండ్రి, విశ్వాసమునకు తండ్రి. ఆయన గురించి ఏమని రాయబడిందంటే ఓర్పుతో సహనముతో పొందుకున్నాడంట. కొన్నిసార్లు ఎంత త్వరగా వస్తున్నాయో మనం భయపడాలి. అన్ని త్వరగా వచ్చేస్తున్నాయంటే చాలా భయపడాలి. దాంట్లో ఏదో ఉంటుంది. కానీ దేవుడు ఏదైతే ఆలస్యంగా ఇస్తున్నాడో అది కూల్చడానికి ఇవ్వట్లేదు, స్థిరంగా ఉండడానికి దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. మనము చూసినట్లయితే త్వరగా సంపాదించిన డబ్బు త్వరగా వెళ్ళిపోవచ్చు. త్వరగా మనకి ఎవరైనా సహాయము త్వరగా చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మరి త్వరగా మనతో ఆ సంబంధాలు కూలిపోవచ్చు. బట్ దేవుడు కొన్ని సంబంధాలు కావచ్చు, డబ్బు కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, మెల్లమెల్లగా దేవుడు తీసుకొస్తూ ఉంటాడు. సో నేను త్వరగా ఏదో అయిపోవాలి, త్వరగా ఇది జరిగిపోవాలనే సిస్టంలో మనం ఉన్నాము. స్విగ్గీ, జొమాటోలు ఇప్పుడే నాకు కావాలి, ఇప్పుడే నేను వేసుకోవాలి, ఇప్పుడే నేను ఇల్లు కూడా రెడీమేడ్ హౌస్ ఇప్పుడే రెడీగా ఉంటే నేను తీసేసుకుంటాను. సో ప్రతి దానికి మనం త్వరపడతా ఉంటాం కదా. కానీ దేవుడి యొక్క ఎకానమీలో ఎంత ఆలస్యం అయితే అంత స్థిరంగా మనం నిలబడతామంట. సో చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు ఆలస్యం చేస్తాడు కదా, దేవుడు మర్చిపోయాడేమో అనుకుంటాడు. కానీ ఆలస్యమైన ఆశీర్వాదము ఎక్కువ కాలం నిలుస్తుందని గ్రహించండి. ఎదురు చూసిన ఆశీర్వాదంలో విలువ ఎక్కువ ఉంటుందని గ్రహించండి. దేవుని సమయము ఈరోజు నీకు ఆలస్యంగా అనిపించవచ్చేమో, అయితే అది ఎప్పుడు పరిపూర్ణంగానే వస్తుంది. సో వెంటనే వచ్చే దాన్ని బట్టి నీవు చాలా మంచి ఆశీర్వాదం నువ్వు అనుకోకు. అది లోతుగా స్థిరంగా ఉంటేనే అది ఆశీర్వాదం అని గ్రహించండి. కొన్ని తలుపులు ఆలస్యంగా తెరుచుకోవచ్చు, కానీ వాటి వెనకాలో ఏముంది అంటే పెద్ద ఆశీర్వాదం ఉంది. కాబట్టి ఈరోజు త్వరగా వచ్చిన డబ్బు, త్వరగా వచ్చిన పేరు, త్వరగా వచ్చిన బలగం, త్వరగా వచ్చిన సంబంధాలు, త్వరగా వచ్చినవన్నీ కూడా మేబీ నాట్ ఉంటాయి, ఓడిపోతాయి, మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం గ్యారంటీ, ఆలస్యంగా వచ్చిన దానికి విలువ ఎక్కువ. ఆలస్యంగా వచ్చేదాన్ని ఎప్పుడు కూడా మీరు విలువ ఇవ్వాలి, ఎందుకంటే స్థిరంగా ఉండడానికి వస్తుంది. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడు తండ్రి, ఎంత త్వరపడతాం నాయన, అది కావాలి ఇది కావాలని ఎంత ఆతురపడతాం. కానీ ఈరోజు నువ్వు చెప్పిన ఓర్పు సహనంతో నువ్వు పొందుకుంటావు, బాధపడకు. ఏదైతే నువ్వు వేచి చూస్తున్నావు నువ్వు పొందుకుంటావు అని చెప్పిన దేవుడవు నాయన, మేము ధైర్యంగా మేము పొందుకుంటామని నమ్ముతున్నాం. అయితే ఆలస్యంలో కూడా ఓర్పును సహనం మాకు పెంచండి అయ్యా. ఏది త్వరగా వస్తుందో అది త్వరగా వెళ్ళిపోతుందని చెప్తున్నావు నాయన ప్రభా. మాకు అయ్యా ఏసయ్యా తొందరపాటు నిర్ణయాలు తీసివేయండి నాయన ప్రభా తండ్రి. ఆలస్యంగా వచ్చినా అది స్థిరంగా నిలబెట్టడానికి ఇస్తున్నందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఈ వాగ్దానం విన్నారు కదా. సో అన్ని విషయాలు ఏం తొందరపడకండి. దేవుని టైం ఇస్ ద బెస్ట్ టైం ఫర్ ఎవ్రీథింగ్. సో కింద కమెంట్లో రాయండి, మోర్ బ్లెస్సింగ్స్ విల్ కమ్ వెన్ దే ఆర్ డిలేడ్ అని రాయండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఈ వాగ్దానాలు రోజు చూస్తున్నారు కదా, దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నారు కదా. ఒకవేళ మీరు కుక్కట్పల్లి ఏరియాలో ఉన్నట్లయితే మీకు ఒక శుభవార్త. మేము కుక్కట్పల్లి ఏరియాలో ఆల్విన్ కాలనీలో ఉన్న MLN గార్డెన్స్కి మేము వస్తున్నాము. 7 రోజుల కుటుంబ ఆశీర్వాద పండుగలో మేము నిర్వహిస్తున్నాము. MLN గార్డెన్స్ ఆల్విన్ కాలనీ అండి. దయచేసి మీరు గమనించండి. ప్రతిరోజు సాయంకాలం 5:30 నుండి 9:15 వరకు ఈ యొక్క మీటింగ్స్ జరుగుతున్నాయి. మీ కొరకు మేము వ్యక్తిగతంగా ప్రార్థనలు కూడా మేము జరిగిస్తూ ఉంటాము. సో మీరు ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఇన్ అండ్ అరౌండ్ దిస్ ఏరియా, డోంట్ మిస్ ఇట్ ఫర్ 7 days. మే మాసంలో 26, 27, 28, 29, 30, 31 జూన్ 1 వరకు ఈ మీటింగ్స్ నిర్వహిస్తున్నాం. మీరందరూ కుటుంబ సమేతంగా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. బీ ప్రెజెంట్ అండ్ సీ హౌ గాడ్ ఇస్ గోయింగ్ టు బ్లెస్ యువర్ ఫ్యామిలీ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.